వచ్చేసాను. పంచ కళ్యాణి నేనొచ్చేసాను. ఏమైందే నీకు? ఏమైంది? చెప్పవే, చెప్పి కొట్టవే. ఏమైంది? తెచ్చిందంతా నీకే కదా ఇస్తున్నాను. ప్రేమతో పిలుస్తుంటే పెచ్చ కొట్టుడు కొడతావేంటే? ఆగవే, నువ్వు లడ్డూలా ఉన్నావు. బూందీ కోసం వెళ్తానంటే అమ్మో అమ్మ. ఆగవే, ఆగు, చెప్పేది వినవే. ఆగవే, అమ్మో నీ కాలేంటే రోడ్డు రోలర్లా ఉంది. అయ్యి బాబోయ్, ఆగవే, చెప్పేది వినవే. 5 లక్షల రూపాయలు కనబడడం లేదా? ఏం చేసావే 5 లక్షలు? నీకు నాకు తెలిసిన విషయం పరుపు కింద పెట్టాను. అయ్యో, పరుపు కింద పెట్టావా? పని మనిషి పట్టుపోయి ఉంటుంది. ఇలా చేసావేంటి? అవును, 5 లక్షలు ఎలా పోయి ఉంటాయి? నాకు ఐడియా వచ్చింది సార్. చెప్పు. ఎస్ఐ గీతకు ఫోన్ చేయండి, తనైతే కరెక్ట్ గా డీల్ చేస్తుంది. సార్ ఫోన్ రింగ్ అవుతుంది, తీయండి. ఫోన్ తీయద్దు, ఆ బుల్డోజరే చేసి ఉంటుంది. సార్ మన ఎస్ఐ ఫోన్ చేస్తున్నారు, తీసి ధైర్యంగా మాట్లాడండి సార్. ఎస్ఐ? హలో గీత, పాండిచేరిలోనా? దొరికిందా? సరే సరే సరే, నువ్వు వచ్చే. డబ్బు దొరికిందా? చాలా సంతోషం సార్. అయితే బండి స్టేషన్ పోనేవనా? వద్దు వద్దు, స్టేషన్ వద్దురా. మరి ఎక్కడికి వెళ్ళాలి? పచ్చమేడ పంకజం ఇంటికి. పంకజం, నాకు భయంగా ఉంది పాప. అయ్యగారు వచ్చేసారు పాప. ఎందుకు గడుస్తున్నా? పాప పాపకేమైంది? పాప లోపలికి వెళ్ళి గడేసుకుంది. పాప గడేసుకుందా? పాప పంకజం, నీ మన్మధుడిని వచ్చాను. తలుపు తేరు. ఇప్పుడే గుర్తుకొచ్చానా? అది కాదు, 2 రోజులు గవర్నర్ తో టూర్కి వెళ్ళానమ్మా. తెరిసే ఉంది, రండి. జం జం పంకజం, నా బుజ్జి పాప, నా సిట్టి పాప. నా పంకజం ఎందుకు ఏడుస్తుంది? ఈ రోజు ఎందుకు అలిగావమ్మా? దీనికేం తక్కువ లేదు. నీ ముద్దు ముచ్చుడికి మిగతా దానికి మాత్రం కావాలి కదా. నువ్వు మాత్రమే కావాలి. కానీ నువ్వు చేసేవన్నీ నీ పెళ్ళానికే. ఏమైంది పాంకు? నీకు మూడొస్తే తీసుకొచ్చిస్తావు, పని పూర్తవగానే తీసుకెళ్లిపోతావు కదా. ఏంటి ఏమి ఇచ్చాను? ఏం తీసుకెళ్లాను? సీరియల్ చూసి డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావు. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు సామి. లోకంలో ఇలాంటి ఒక నటన నేను ఎక్కడా చూడలేదు. 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ నువ్వే తీసుకువెళ్ళిపోయావు కదా. ఏంటే, నువ్వు తీసుకుని బీరోలో పెట్టావు కదా. అయితే బీరోలో పెట్టిన డబ్బు ఏమైందయ్యా? ఏమన్నా? డబ్బు కనబడటం లేదా?